నోయిడాలో మనసు కలిచివేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 3 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువతి ఆస్తి కాంక్షకు బలైపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోనికా అనే 22 ఏళ్ల యువతి అనుజ్ చౌహాన్ అనే వ్యక్తిని ప్రేమించి ఫిబ్రవరి 17న పెద్దలను ఎదిరించి మరీ కోర్టులో వివాహం చేసుకుంది. కానీ ఆ ప్రేమ పెళ్లైన కొన్ని రోజులకే విషాదంగా మారింది. మోనికా పేరు మీద సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఉంది. ఆ ఆస్తిని తన పేరు మీద రాయాలని భర్త అనుజ్ మరియు అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. రోజురోజుకి ఈ వేధింపులు మితిమీరిపోయాయి. మే 7వ తేదీన మోనికా తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా నన్ను చంపేస్తారేమో వీళ్ళు, నన్ను దారుణంగా కొడుతున్నారు అంటూ ఏడుస్తూ చెప్పింది. కంగారు పడిన తల్లి వెంటనే అక్కడికి చేరుకునేసరికి ఒక నల్లటి ఫార్చునర్ కారు వేగంగా బయటకు వెళ్లడం చూసింది. ఆ కారులో మోనికా మృతదేహం ఉందని గుర్తించి ఆపే ప్రయత్నం చేసినా నిందితులు ఆమెను కూడా కారుతో తొక్కించే ప్రయత్నం చేసి అక్కడి నుండి పారిపోయారు. అదే రోజు రాత్రి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో మోనికా మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమైంది. సాక్షులను తుడిచివేయడానికి నిందితులు మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కన్ను అనే నిందితుడిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడైన భర్త అనుజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నా కూతురిని చంపిన వాళ్లను ఎన్కౌంటర్ చేయాలి, రక్తానికి బదులు రక్తం కావాలి అంటూ మోనికా తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.